హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కూల్ బజార్ తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు చాలా వామిటింగ్స్ అవుతూ ఉంటాయండి. కొందరికి అవుతే కొందరికి కాకపోవచ్చు. కానీ వామిటింగ్స్ అయితే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో నాకైతే తెలుసాను. ఎందుకంటే నాకు ఫుల్గా వామిటింగ్స్ వచ్చాయి. అందుకు నేను ఏం తిన్నాను, నాకు ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనేది మీకైతే షేర్ చేస్తానని ఇదైతే వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నుంచి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు చూస్తారు. సో అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో వామిటింగ్స్తో బాధపడుతున్న మీ అందరికైతే ఒక చిన్న టిప్ చెప్తామనేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే ఇప్పుడైతే వామిటింగ్స్ అవుతున్నాయి అంటే డాక్టర్లు చెప్తే వాళ్ళైతే ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం మంచిగానే ఉంటుంది. బట్ ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం వామిటింగ్స్ రాకుండా ఎలా చేసుకోవాలని అయితే మీరైతే చెప్తానండి. సో ఫస్ట్ అయితే మనం బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ చేసుకొని పరికడుపున అంటే ఏం తినకముందు బ్రష్ చేసుకొని హనీ ఉంటుంది కదా అండి, హనీ తీసుకొని ఒక స్పూన్ నింపుగా అయితే తినేయండి. ఆ స్పూన్ నింపుగా తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫుడ్ ఏమైనా కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ హనీ తినడం వల్ల మనకు వామిటింగ్స్ అనేది రాకుండా మనకు పుట్టబోయే పిల్లలు కానీ చాలా వైట్గా చాలా క్యూట్గా పుడతారండి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే నేను పాప అప్పుడు తిన్నాను కాబట్టి మీరైతే చెప్తున్నాను. సో నేనైతే వీడియోస్లో అయితే నేను ఏమేమి ఫేస్ చేస్తానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. వేరేది ఎవరో చెప్పారని కాదు, నేను ఏది ఫేస్ చేశానో అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈ హనీ తినడం వల్ల మన వామిటింగ్స్ అనేది అస్సలు రావండి. అలాగే అన్నం తిన్న తర్వాతనో టిఫిన్ చేసిన తర్వాతనో అలా తీసుకోవద్దు, పరికల్పనే తీసుకోవాలి. పరికల్పన తీసుకుంటేనే అది తీసుకున్న 15 మినిట్స్ తర్వాత మీరు ఏమైనా తినాలంటే అప్పుడు తినవచ్చు. ఈ 15 మినిట్స్ తర్వాత అయితే తినండి. ఈ హనీ తినడం వల్ల మనకు వామిటింగ్స్ అనేది కంట్రోల్ అవుతాయి. అండ్ మనకు పుట్టబోయే పిల్లలు చాలా వైట్గా చాలా క్యూట్గా పుడతారండి. దీంతో అయితే ఈ ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అలాగే ఈ మొత్తం ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎఫెక్టే వస్తుంది తర్వాత. అలాగే ఇవాళ చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే తినండి. ఒక పరికడుపున ఒక స్పూనే కదా తీసి చాలామందికి డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ ఉంటుంది అక్క అనేసి. సో మనకు రెడీమేడ్గా ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళకైతే మనకు చెట్ల మీద కానీ అట్లా దగ్గర విలేజ్లో కానీ చాలా అయితే దొరుకుతూ ఉన్నాయి. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా మంచిగా పుడతారు. అలాగే వామిటింగ్స్ అయితే అస్సలు రావు. ఈ వీడియో ఇది చెప్దామనేసి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ అయితే చేసి మీద షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలా కామెంట్లో చెప్పండి. ఆ డౌట్స్ అంతా క్లియర్ చేస్తూ ఉంటాను వీడియో రూపంలో. సో వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో. దీనికోసం అయితే వీడియో అయితే చేశాను. వామిటింగ్స్ తగ్గించుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. బేబీ బాయ్ ఉన్నా బేబీ ఉన్నా మనకైతే వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. అది బేబీ గర్ల్ ఉంటేనే వామిటింగ్స్ వస్తాయి, బేబీ బాయ్ ఉంటే రావనేసి అలా ఏం లేదండి. ఎవరున్నా మనకు వామిటింగ్స్ మన బాడీని బట్టి దాంట్లో చేంజెస్ని బట్టి వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పారు కదా ఇది వేస్ట్గా టెన్షన్స్లు పెట్టుకొని మీరు మీ హెల్త్కి అలాగే పుట్టబోయే బిడ్డల మీద మొత్తం ప్రెషర్ పెట్టేసి వాళ్ళకు అంత యాక్టివ్గా లేకుండా చేయకండి. మనం ఎంత మంచిగా ఉంటామో ప్రెగ్నెన్సీ టైంలో పుట్టబోయే పిల్లలు అంత మంచిగా పుడతారు యాక్టివ్గా. సో ఇదైతే షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో చేశాను. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.